మహిళలకు భద్రత లేదు, ఏం భద్రత లేదు. ఎస్సీలు అంటే బీసీలు అంటే మరీ సులకనగా చూస్తుంది ప్రభుత్వం. మరి ఇకనైనా మరి ఎస్సీగా ఉన్న హోమ్ మినిస్టర్ కూడా మరి ఎస్సీలని బీసీలని కాపాడే పరిస్థితులు రావాలి. ఆమె కూడా ఆమెకు ఆ పదవి ఎలా వచ్చింది అనేది ఆమె అర్థం చేసుకోవాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కడున్నా నేను ప్రశ్నిస్తా అన్నాడు. ఈరోజు ఆయన ప్రశ్నించే పరిస్థితి లేదు. ఆయన నియోజకవర్గంలోనే ఆయనకే దిక్కు లేదు. ఇంకా రాష్ట్రంలో ఇంకా ఆయన గురించి ఎవరు మాట్లాడుకునే వాళ్ళు కూడా లేరు. గతంలో మహిళలకు ఏమేమి జరిగితే ముందుంటా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ టైం అట్టుంది, ఇప్పుడు ఈ రోజు టైం అట్టుంది. ఆయన పక్కన పెట్టారు, ఆయన కూడా పక్కన పెట్టేశారు. ఆయనకు కూడా అర్థమైంది నేనే వీళ్ళని అందరిని బాగు చేశాను, ఈరోజు నా బాగు కోరుకునే వాళ్ళు లేరు అని చెప్పి ఆయనకు అర్థమైపోయి ఆయన పక్కన కూర్చున్నాడు. అది ఎలా ఉండబోతుందంట రాబోయే ఎలక్షన్లో ప్రజా తీర్పు ఇప్పటికైతే బాగా పూర్తిగా యాంటీ వచ్చింది ప్రభుత్వం మీద. అమ్మఒడి కాదు, అయ్యఒడి కాదు, ఎన్ని ఒడులు వేసినా ఈ రాష్ట్ర ప్రజలు జగన్ అంటే ఉండారు. రాబోయే రోజుల్లో కూడా జగన్ అంటే అభిమానులు ఉన్నారు.